హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెలవంక @2025. ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ అండ్ పైపింగ్ మూడు కలిపేసి ఈ వీడియో చూపిస్తాను. ఈ ఇంట్లో కూర్చొని ఇంట్లో మిషన్ కుట్టుకోవాలనుకునే లేడీస్కి బాగా యూజ్ అవుతుంది. వాళ్ళ బ్లౌజులు వాళ్ళే స్టిచ్ చేసుకోవచ్చు. ముందు మనం 1 మీటర్ లైనింగ్ తీసుకొని వాష్ చేసి క్రాస్లు అవన్నీ తీసేసి ఐరన్ చేసి పెట్టుకొని, ఈ ఎల్ స్కేల్ ఉంటుంది కదా, అది కింద ఎక్స్ట్రా క్రాస్లా వస్తున్నాయి, అవి కట్ చేసుకోవాలి తీసేసి. ఈ స్కేల్ లేకపోయినా నార్మల్ స్కేల్ తోటైనా సరే స్ట్రైట్ లైన్ తీసేసి కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ని. కింద ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేసి పెట్టాను. కింద పట్టీ వేస్తాం కదా, ఆ పట్టీ కోసం ఒక 1/2 ఇంచు పెట్టాను మార్కింగ్కి. బ్లౌజ్ పొడవు మీ ఆది బ్లౌజ్ తీసుకొని, మీ ఆది బ్లౌజ్ ఎంత ఉంటే అంత అలా టేప్ పెట్టేసుకొని కింద వరకు చూసుకొని, ఆ వచ్చిన దానికి ఇక్కడ నాకు వచ్చేసి 15 వచ్చింది ఈ ఆది బ్లౌజ్కి. నేను ఒక 1/2 ఇంచ్ పైన షోల్డర్ కాడ పెట్టుకొని 15.5 పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ కింద పెట్టేశాను కదా నడుం కాడ. తర్వాత నెక్ కోసం ఒక 2.5 పెట్టాను. ఇది 38 సైజ్ బ్లౌజు, 2.5 మడి సరిపోతుంది. షోల్డర్ కూడా 2.5 ఉంది. మనకు అటు ఇటు ఖర్చు కావాలి కాబట్టి 3 పెట్టేస్తున్నాను. మొత్తం టోటల్ 5.5 పెట్టేశాను. అక్కడ 5.5 పెట్టేసి అలా మార్క్ పెట్టేసుకోండి. అంటే 5.5 అనక మీ బ్లౌజ్ ఒకసారి షోల్డర్ చూసుకోండి. మ్యాక్సిమం 2.5 సరిపోతుంది మెడ విత్ అయితే. షోల్డర్ ఎంత ఉంటే అంతా ఒక 1/2 ఇంచ్ కలుపుకొని పెట్టుకోండి. వెనక నడుము కొలత కూడా సేమ్ అలానే ఆర్చ్ చూసుకొని, కింద ఆల్రెడీ మనం ఖర్చు కొంచెం కాబట్టి పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, పైన 2.5 పెట్టాను మెడ. కింద డౌన్ వచ్చేసి 3 పెట్టాను, కొంచెం బ్రాడ్గా వేసుకుంటున్నాను. కింద మనకి రౌండ్ కాస్త బ్రాడ్గా కనపడాలి, నీట్గా ఉండాలి, ఎక్కువ కాస్త మెడ రౌండ్ బాగుండాలంటే పైన 2.5 పెట్టాం కాబట్టి కింద 3 పెట్టుకోవచ్చు, బాగుంటుంది రౌండ్. లేదు మాకు ఈ కొంచెం తక్కువగానే కనపడాలి, మెడ కూడా రౌండ్ తక్కువ వెడల్పు లేకుండా ఉండాలి అంటే కింద కూడా యాస్టీజ్ 2.5 పెట్టేసుకోండి. ఇప్పుడు నడుము లూజ్ మనకి ఖర్చు ఉంటుంది కదా నడుము కాడ అటు ఇటు, ఆ ఖర్చు కాడికి పట్టేసుకొని క్లాత్ జాకెట్ని అలా పెట్టేసుకోండి. అలా ఒక మార్క్ పెట్టేసుకున్నాక అది పక్కనేసి మనకి ఈ డాట్స్ పెట్టుకుంటాం కదా, డాట్స్ కోసం ఒక 1 ఇంచ్, తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. మధ్యలో మనం నడుము లూజ్ తీసుకున్నాం కదా, నడుము లూజ్కి ఆ మధ్యలో సగానికి ఒక మార్క్ పెట్టుకోండి. వీపు డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్స్కి ఆ 1 ఇంచ్ డాట్స్కి తీసుకున్న క్లాత్ ఆ 1 ఇంచ్ డాట్స్లో వెళ్ళిపోతుంది. ఈ పొడవు కూడా వచ్చేసి మీ ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా పట్టేసుకోండి. కింద ఖర్చు మనం ఆల్రెడీ ఇందాకనే తీసేసాం కాబట్టి పైన ఆది బ్లౌజ్ మార్క్ వరకు ఒకటి, ఆ కుట్టు వరకు, పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుందాం. చెస్ట్ లూజ్కి బ్లౌజ్ని ఇలా ఉల్టా పెట్టేసుకొని అలా లాగకుండా నార్మల్గా మెడ కింద వరకు భాగంలో కొలుచుకోండి, సరిపోతుంది. సేమ్ అదే పెట్టేసుకోండి, అక్కడ సరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. మనం చంక డౌన్ తీసుకుందాము. ఒక లైన్ కొట్టేసుకొని మనం ఎక్కడైతే నడుము కాడ చెస్ట్ లూజ్ పెట్టుకున్నామో అక్కడికి ఒక లైన్ కొట్టేసుకోండి ముందు. ఆ లైన్లో మూలగా 1.5 ఇంచులు పెట్టుకోండి. ఆ 1.5 ఇంచుల్ని ఆ పైన షోల్డర్ లైన్ కలుపుతూ దీన్ని నేను మెడ రౌండ్ తీసుకుంటున్నాను. అది కరువు స్కేల్ పెట్టి తీస్తున్నాను. కరువు స్కేల్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఓకే, నీట్గా రౌండ్ తీయండి, అర్థమవుతుంది మీకు రౌండ్ గీసేటప్పుడు అది నీట్గా ఉందా లేదా అనేది. లేదా స్కేల్ ఒకటి తీసుకోవచ్చు. ఇలా లైన్స్ అన్నీ కలిపేశాను.
అది మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో చూద్దాం ఒకసారి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఆర్మ్ లూజ్ అంతా ఉంటుంది కదా, అదంతా కొలిస్తే నాకు 9.25 వచ్చింది. పైన మెడకాడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసాం కదా ఇందాక ఖర్చు ఎక్స్ట్రా, అది లైన్ మార్క్ చేసి పెట్టాను. అక్కడి నుంచి మనం కుట్టు వేస్తాం కదా ఒక పాదం, ఆ పాదం కుట్టు అలా రౌండ్ గీస్తున్నాను. మనకు ఆ ఖర్చు తీసేసి ఇక్కడ 9.25 రావాలి. నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఆ ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఇంకొంచెం మనం ఆ చంక డౌన్ పైకి జరిపితే సరిపోతుంది. మనకి ఎంత ఒక 1/2 ఇంచ్ వచ్చింది, నాకు 1/2 ఇంచ్ పైకి మళ్ళీ మార్క్ చేసేసి మళ్ళీ లైన్ కొట్టేశాను. మళ్ళీ అగైన్ అలానే 1.5 ఇంచ్కి మార్క్ పెట్టుకొని కరువు స్కేల్ తీసుకొని రౌండ్ తీసుకొని మళ్ళీ పక్కన చిన్న లైన్ తీసుకోండి. ఈ లైన్ తీసుకోకుండా కూడా మనం ఆర్మ్ బ్లౌజ్ కొలత చంక రౌండ్ కొలత తీసుకోవాలంటే పైన ఖర్చు ఉంచాం కదా, ఆ ఖర్చుతో కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఖర్చు కాకుండా అయితే ఇలా కింద ఎక్స్ట్రా ఇంకో లైన్ తీసుకొని తీసుకోవాలి మనం. ఇప్పుడు నాకు కరెక్ట్గా 9.25 వచ్చేసింది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది తనకి. ఇంక ఇంతటితో మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోతుంది. వెనక డాట్స్ కాడ ఒక టక్ ఇచ్చాను. అలా నెక్ రౌండ్ జాగ్రత్తగా తిప్పి కట్ చేయండి. మీరు 1కి 2 సార్లు వీడియో జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేశారంటే మిషన్ ఉంటే చాలు, మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చు. నేను అందుకనే టేప్ మెజర్మెంట్స్ ఇంకే మెజర్మెంట్స్ మార్చకుండా యాజ్ ఇట్ ఈస్గా ఆది బ్లౌజ్ తోటి మనం బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలన్నది మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ 4 మడతలు పెట్టుకుందాం. దీనికి అతుకు పడుతుంది, అతుకు ఎలా వేయాలో కూడా చెప్తాను నేను. ఆ కింద అలానే ఎక్స్ట్రాస్ తీసేసాము. మామూలుగా నేను దీనికి పైపింగ్ వేస్తున్నాను కాబట్టి 1/2 ఇంచ్ తీసుకున్నాను. అదే మనం మడత పెట్టుకోవాలి, చేతి పని పెట్టుకోవాలంటే 1 ఇంచ్ తీసుకోండి. మీ ఆది బ్లౌజ్ని సేమ్ యాజ్ అదే ఫోటో వీడియోలో మీకు ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలానే పెట్టేసుకోండి. హ్యాండ్ కటింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆది మార్క్ కాడికి ఒక గుర్తు, ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ పైకి. నా దగ్గర మార్కింగ్ వీల్ ఉంది, మార్కింగ్ వీల్ తోటి మార్క్ చేసి పెట్టుకున్నాను. కింద క్లాత్ మీద కూడా అలా ఆ మార్క్ పడుతుందన్నమాట. అది లేకపోయినా మీరు మామూలుగా అలా మార్కర్ పెట్టి మామూలుగా గీసేసుకోవచ్చు, స్కేల్ పెట్టైనా, లేదా జస్ట్ గోరుతోటి అలా అన్నా కానీ పడిపోతుంది గీత. ఇప్పుడు ఆది బ్లౌజులు పెట్టాను కదా, ఈ సైజుకి నేను నార్మల్గా తీసుకోవాలి అనుకుంటే 2.5 క్రాస్ కోసం డౌన్ తీసుకుంటే సరిపోయిద్ది. అది కరెక్ట్గా వస్తుందో లేదో చూపిస్తాను మీకు ఇప్పుడు. నాకు కరెక్ట్గా 9.25కి 9.25 పెట్టుకున్నాను. చూడండి కరెక్ట్గా 2.5 వచ్చేసింది నాకు. ఆది బ్లౌజ్ ప్రకారం కూడా వచ్చింది, టేప్ కొలత ప్రకారం కూడా నాకు 2.5 వచ్చేసింది. దానికోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్.
హ్యాండ్ లూజ్ కొలిచి పెట్టుకున్నాను. అక్కడ కూడా మార్క్ పెట్టేసేసి ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ లైన్ కొట్టేద్దాము. బ్లౌజు 1.5 ఇంచ్ కాడ మార్క్ పెట్టుకున్నాను. అక్కడ వరకు మనం ఈ కటింగ్ పెట్టకూడదు. స్టార్టింగ్లో ఆ 1.5 దాటిన కాడి నుంచి ఇలా ఒక కరువు స్కేల్తో కరువు తీసుకుంటే ఆ పైన మనకి హ్యాండ్ కాడ 1.5 మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ కదిలించకుండా కిందకి ఒక 1/2 ఇంచ్ లోపలికి లోతు తీసుకొని క్రాస్ తీసుకోండి. అంటే మనం హ్యాండ్ స్టార్టింగ్ నుంచి షోల్డర్ కాడ నుంచి ఆ ఖర్చు కోసం దాకా తీసుకున్నాం కదా, ఆ ఖర్చు మొత్తాన్ని సగం చేసుకొని ఆ సగానికి ఒక మార్క్ పెట్టుకొని అక్కడికి ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. 1/2 ఇంచ్ లోతు తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాం. ఫ్రంట్ వచ్చేసి ఇదైతే క్రాస్ కటింగ్. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి క్లాత్. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి అలా క్రాస్గా పెట్టాను. చూడండి, క్రాస్ కటింగ్ అయితే అక్కడ మనకి మూలలు ఉంటాయి కదా అంచులు, కరెక్ట్గా ఆ పైన షోల్డరు ఇటు చంక డౌన్ ఇటు సైడ్ వచ్చే ఖర్చు కళ్ళు వచ్చేసి కరెక్ట్గా అటు ఉండాలి అంచులు. అలా కరెక్ట్గా 2 వైపులా వచ్చింది అంటే మీకు పర్ఫెక్ట్గా క్రాస్ వస్తుంది. బ్లౌజ్ మాత్రం బ్లౌజ్ క్రాస్ బాగా వస్తే ఫిట్టింగ్ కూడా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా. అలా యాసిస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం అలా మార్క్ చేసుకొని కింద వైపు ఒక 2 ఇంచెస్ పైకి అనుకోవాలి. మనం పైకి పెట్టుకోవాలి మార్కింగ్. అది తీసేస్తాను, మీకు అర్థమవుతుంది. అటు సైడ్ ఇటు సైడ్ 2 అంగుళాలు పైకి అనుకున్నాను, పైకి గుర్తు పెట్టుకున్నాను కదా, అక్కడికి ఒక లైన్ కొట్టేశాను. ఇప్పుడు ముందు నెక్ తీసుకుందాం. ఫ్రంట్ డౌన్ ఎప్పుడు తీసినా సరే ఉక్సులు పట్టీ వైపు చూసుకోండి. కాజాల పట్టీ వైపు అయితే అస్సలు వెళ్ళొద్దు మీరు. సేమ్ నేను ఖర్చు కుంచుకున్నాను కదా, అది కూడా కలిపి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మెడ కొంచెం ఒక 1/2 ఇంచ్ నేను ఎప్పుడు పైకే ఉంచుతాను. మనకి ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసేటప్పుడు మీకు వివరంగా చెప్తాను అది ఎందుకు ఉంచాను అనేది. మా 1/2 ఇంచ్ కుట్టు కోసం. ఇప్పుడు నేను మామూలుగా చేతితో రౌండ్ తీసాను కదా, కరువు స్కేల్ పెట్టుకొని చూస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2 ఒకటే. ఇప్పుడు చంక డౌన్ కోసం క్రాస్ తీయాలి కదా, కొంచెం ఆ క్రాస్ ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది చంక క్రాస్ కూడా.
ఇప్పుడు మనం ఫ్రంట్ చూద్దాము. మీ ఆది బ్లౌజ్ని ఉక్సులు పట్టీలు కలిగి చూసుకొని ఉక్సులు పట్టీ చూద్దాం. ఉక్సులు పట్టి అది పైన ఖర్చు కోసం కావాలి కదా, అది ఉంచుకున్నాము. మనకి కుట్టు కనపడుతుంది మీ బ్లౌజ్లో, ఆది బ్లౌజ్లో ఫ్రంట్ షేప్ బెల్ట్ ఎక్కడ దాకా ఉందనేది. ఆ బెల్ట్కి ఒక హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువగా కిందకి పెట్టుకోండి. మధ్యలో డాట్ వేస్తాం కదా మనం, ఆ డాట్కి కావాలి కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆ షోల్డర్ కాడ బ్లౌజ్ని రివర్స్ చేసుకొని షోల్డర్ కాడ నుంచి పట్టుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా మనకి కింద పక్క, ఆ మెయిన్ డాట్ని అలా పట్టేసుకోండి. కరెక్ట్గా మెయిన్ డాట్ ఎక్కడి వరకు వస్తుందంటే అక్కడ సరిపోతుంది. మనం ఈ ఉక్సులు పట్టి ఆడ కొలుచుకున్నాం కదా, ఆ మెయిన్ డాట్ కాడ నుంచి అలా క్రాస్గా తీసుకోండి లైన్. అక్కడ లాస్ట్ ఆ చివరి ఖర్చు సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటున్నాను క్రాస్గా. ఇప్పుడు డాట్స్ కోసం మీ ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టీ కల్లి మెయిన్ డాట్ కుట్టు ఉంటుంది, ఆ పట్టీ కాడ నుంచి ఆ మెయిన్ డాట్ కుట్టు వరకు ఒక మార్క్ పెట్టుకోండి. నేనైతే అక్కడ 2.5 పెట్టేస్తున్నాను. మీకు ఇప్పుడు క్లాత్లో కూడా బ్లౌజ్లో కూడా చూపిస్తాను ఎంత పెట్టాలనేది. బ్లౌజ్లో చూపించేది మిస్ అయినట్టుంది. మీకు కరెక్ట్గా ఉక్సులు పట్టీ కాడ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది, ఆ డాట్ వరకు ఒక మార్కు. ఇది 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 సరిపోతుంది. ఇంకా 40, 42 అలా ఉందంటే ఒక హాఫ్ ఇంచు అలా పెంచుకోండి సరిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ తీస్తున్నా. షేప్ బెల్ట్ ఉక్సులు పట్టికలు కొలుచుకోండి. ఇది వచ్చేసి నాకు 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకున్నాను నేను. 3.5 పెడుతున్నాను. అది పొడవు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం ఖర్చు ఎక్స్ట్రా ఉంచాం కదా, మనం మెయిన్ డాట్ కోసం ఒక 2.5 తీసాం కదా, అది ఎంత వస్తే అంత దాంట్లో 2.5 మైనస్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అది ఒక 11 వచ్చింది అనుకోండి, 9 పెట్టేసుకోండి సరిపోతుంది. ఇలా ఇటు సైడ్ వచ్చేసి కూడా అలానే మనం ఇందాక బ్యాక్ పార్ట్ మీద నుంచి ఫ్రంట్ పార్ట్ని తీసేటప్పుడు ఒక 2 ఇంచెస్ పైకి కట్ చేసాం కదా, ఆ 2 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఇక్కడ పెట్టుకున్నాను. స్టార్టింగ్లో 3.5 పెట్టాను, మిడిల్లో కూడా 2.5, ఎండ్కి వచ్చేసరికి 2.5 పెట్టాను. అలా షేప్ పట్టీకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఒక టక్ పెట్టుకోండి. ఇందాక నేను చేతికి అతుకు కట్ చేశాను అన్నాను కదా, అతుకు సరిపోలేదని ఆ అతుక్కి ఇప్పుడు క్లాత్ పెట్టేసుకుంటున్నాను. ఇది మెయిన్ క్లాత్. మెయిన్ క్లాత్ ఉల్టా సీదా అంటారు కదా, తిరగా బాల్లో అది చూసుకొని పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్
ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కటింగ్ పెట్టుకున్నాం కాబట్టి లైనింగ్ కూడా అది మెయిన్ పార్ట్ కూడా క్రాస్ కటింగ్లోనే పెట్టాలి మనం క్లాత్ని. అలా మూలగా పెట్టేసాను చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపించినా, మీకు ఏదైనా కొత్త వీడియోస్ కావాలన్నా, ఏదైనా కొత్త కటింగ్ కానీ ట్రెండీ మోడల్ కానీ మీరు కామెంట్ చేయండి, వెంటనే వీడియో అప్లోడ్ చేస్తాము. అలా ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, బ్యాక్ షేప్ పట్టీస్కి మొత్తానికి ఒకేసారి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది మెయిన్ పార్ట్ క్లాత్ నాకు ఎక్కువే ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నా కానీ సరిపోతుంది, నాకు ఇబ్బంది లేదు. చేతులు కింద అంచులు ఉంటాయి కదా, అంచు ఉంటే హ్యాండ్ ఫినిషింగ్ బాగా రాదు, అంచు కూడా తీసేసుకున్నాను. కానీ మీరు క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అందరూ ఇంత తీసేయాలని ఏం లేదు, అది క్లాత్ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా తీసేసాను మెయిన్ అంతా. ఈ క్లాత్ వచ్చేసి మనం షేప్ బెల్ట్ వేసుకోవడానికి కాస్త మందంగా ఉండాలి కదా, ఇంకొక మడత పెట్టి కట్ చేస్తున్నాను ఇంకో లేయర్ వేయడానికి. ఇది ఓన్లీ ఆడవాళ్ళు మనకి ఇంట్లో వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు కుట్టుకోవడానికి ఈ మెజర్మెంట్ సరిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ మీ ఆది బ్లౌజ్ పెట్టుకొల్చుకున్నారంటే కరెక్ట్గా మీరు కుట్టేసుకోవచ్చు. ఇంకేదైనా కొత్తగా కస్టమర్ కానీ ఇంకేదైనా ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటూ మళ్ళీ ఒక వీడియో కావాలంటే మళ్ళీ అప్లోడ్ చేస్తాము. ముందు బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకోండి. బ్యాక్ పార్ట్లో లైనింగ్ అది మెయిన్ పార్ట్ని కూడా ఉల్టా సీతా చూసుకొని అదే తిరగా బొరలా చూసుకొని పెట్టుకొని ముందు కింద వైపు జాయిన్ చేసుకోండి. కింద గమనించారా, నడుము కాడ చిన్న టక్ ఇచ్చాను నేను, అలా చిన్న మడత పెడితే నీట్గా వస్తుంది. అందరూ పెట్టాల్సిన అవసరం లేదు, నాకు కాస్త లైనింగ్ పార్ట్ అటు ఇటు నాకు అక్కడ కాస్త ఎత్తుగా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి నేను అలా పెట్టేస్తాను చిన్నది. అలా మీరు చేతులతోటి జాగ్రత్తగా అని చిన్నగా లాగొచ్చు, మీకు అర్థమవుతుంది. చేతులతో అలా ట్యాప్ చేస్తే మనకి ఎక్స్ట్రా కింద ఏదన్నా క్లాత్ అటు ఇటు అన్నా కానీ కరెక్ట్గా వస్తుంది. లేదా మాకు రావటం లేదు, ఉగ్గులు వస్తుంది, ఏదైనా లూజ్ వస్తుంది అనుకుంటే మనకి గమ్ దొరుకుతుంది కదా బయట, కుందన్స్ వంటిస్తాం కదా, దాన్ని పెట్టి ట్రై చేయొచ్చు. దాన్ని అంచులకి ఎడ్జెస్కి చిన్న చిన్న చుక్కలు పెట్టేసేసి కరెక్ట్గా పెట్టేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోద్ది. ఐరన్ చేసుకున్నా ఓకే, చేసుకోపోయినా కానీ అది వెంటనే స్టిక్ ఆన్ అవుతుంది, బాగుంటుంది. ఎప్పుడైనా మనం ఏ జాకెట్ జాయింట్ చేయాలన్నా ఏ మోడల్ అయినా సరే మనం ముందు కింద జాయింట్ చేసుకున్నామంటే ఏ జాకెట్కైనా కింద స్ట్రైట్గా ఉంటుంది కదా, పైన మనకి నీట్గా వస్తుంది. పైన తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడైనా నడుము కాడి నుంచే స్టార్ట్ చేయండి లైనింగ్ జాయింట్ చేయాలంటే. ఒకసారి తిప్పి చూసుకుందాం, ఏదైనా ఉగ్గులు వచ్చిందా మీకు చూపిస్తాను. ఎక్కడ ఏం రాలేదు చూడండి. అలా ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇంకా కుట్టేసినాక అలా ఎక్స్ట్రా కట్ చేసేయండి క్లాత్ మొత్తం.
మనం ఇందాకలో డాట్స్ కోసం తీసుకున్నాం కదా 1 ఇంచ్ డాట్స్ వేసుకోవడానికి అది 2 సైడ్స్ డాట్స్ పెడుతున్నాను. మనకి వేలు పెట్టి చూస్తే అర్థమవుతుంది లోపల క్లాత్ ఉందా ఓన్లీ లైనింగే ఉందా అనేది. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది దీంతో. ఇప్పుడు హ్యాండ్స్ అతికేయటం చూపిస్తానన్నాను కదా ఇందాక, చూడండి. ఇప్పుడు సైడ్ కట్ చేసి పెట్టాను కదా, ఒకటి పై వైపున పెట్టాను క్లాత్ని, అవి 2 పీసెస్ కదా. ఇప్పుడు రెండోది వచ్చేసి దాన్ని రివర్స్ చేసేసి కింద వైపుకి పెడుతున్నాను. ఫస్ట్ ఒక క్లాత్ ఏమో చేతి పైనుంచి పెట్టాను, ఇంకొక క్లాత్ వచ్చేసి చేతి కింద నుంచి కుట్టాను. దాన్ని అలా మళ్ళీ ఒకగా కుట్టేసేయాలి. నేను మామూలుగా హ్యాండ్ క్రాస్ వచ్చేసి స్టిచ్ చేసేటప్పుడే హ్యాండ్ క్రాస్ చేస్తాను, కటింగ్లో తీయను. మీకు చూపిద్దామని చెప్పేసి కటింగ్లో తీసాను ఈరోజు. చూడండి, పైది హ్యాండ్ క్రాస్ తీసి పెట్టాను నేను, కిందది వచ్చేసి బ్యాక్ సైడ్ అది ఇప్పుడు జాయింట్ చేసింది. ఆ ఎక్స్ట్రా క్లాత్ని అలా కట్ చేస్తున్నాను. మనకి బ్లౌజ్లో ఈ చేతులు జాయింట్ చేసుకునే పార్ట్ మాత్రం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ టైం ఇప్పుడు మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కుట్టుకోవటం బ్లౌజు అంటే. ఇప్పుడు నేను వచ్చేసి బ్యాక్ సైడ్ నా చేతికెళ్ళి ఉంది, అంటే ముందు వైపు కాకుండా వెనక వైపు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే హ్యాండ్ను కూడా వెనక వైపే పెట్టాలి ముందు నేను. ఇప్పుడు క్రాస్ ఇటు ఉంది కదా, అది వెనక వైపు అనమాట, మిషన్ పాదం కింద ఉన్నది. ఇప్పుడు సేమ్ అలాగా రెండోది కూడా వెనక వైపు పెట్టుకొని కుట్టాలి. ఈ రెండు వెనక వైపు, చేతులకి వెనక వైపు వస్తాయి. ఈ ఒక్క కుట్టు మనం పర్ఫెక్ట్గా వేసుకున్నామంటే హ్యాండ్కి మనకి వెనక ముందు క్రాస్కి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఫస్ట్ టైం కుట్టేటప్పుడు కొంచెం ఒక్కోసారి వెనకది ముందుకి వెనక అలా వస్తుంటుంది కదా, ఆ ఒక్క ఈ జాయింట్ చేసుకునేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది. అలా ఇది కూడా మొత్తం 2 హ్యాండ్స్ అలానే జాయిన్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాం. మధ్యలో చిన్న టక్స్ పెట్టుకుందాం. చూడండి, మనకి క్రాస్ కూడా నీట్గా కనపడుతుంది, హ్యాండ్ క్రాస్ కూడా. అలాగే ఇంకో హ్యాండ్ కూడా చూడండి ఇలానే రావాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ సిల్క్ అయితే జాయింట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా జాయింట్ చేయండి, ఎందుకంటే ఉగ్గొచ్చే గుణం ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఉంటుంది. లేదా ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము అనుకున్నారంటే ఇప్పుడు మనకి మార్కెట్లో గ్లూ దొరుకుతుంది కదా, అది తెచ్చేసి అంటించేసి ఐరన్ చేసి చేసుకోండి, మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది.
అలాగే దీనికి మీకు డాట్స్ మార్కింగ్ కూడా చూపించలేదు కదా, ఇది నేను ఓన్లీ ఆది బ్లౌజు, మీ ఆది బ్లౌజ్ మీది ఎలా ఉందో మనకి డాట్స్ కూడా అలానే కొలుచుకోవచ్చు. మీ ఆది బ్లౌజ్కున్న డాట్ను కూడా కొలుచుకోవచ్చు. ఆ కొలుచుకొని అంత పెట్టేసుకోండి, అంత పొడుగు అంత కుట్టేసుకోండి, సరిపోతుంది. టేప్ మెజర్మెంట్స్ తోటి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అప్పుడు మార్కింగ్ పెట్టేస్తాను. ఇది ఓన్లీ ఆది బ్లౌజ్ తోటే పెడుతున్నాను కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఎక్కడ ఎటువంటి డాట్ మార్కింగ్ పెట్టలేదు. 2 ఫ్రెండ్స్ అలా జాయిన్ చేశాను. ఇప్పుడు షేప్ పెట్టి కూడా అంతే. ముందు ఫ్రంట్ వైపు వచ్చేదానికి మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ టక్స్ పెట్టుకున్నది నేను ముందు కుడుతున్నాను. ముందు వైపు పెట్టుకున్నాను చూడండి. మధ్యలో మెయింది పెట్టాను, కింద మెయింది పెట్టాను, మధ్యలోనే లోపల మార్కింగ్ చేసింది పెట్టాను, పైన ఎక్స్ట్రా క్లాత్ కోసం కట్ చేసుకున్నాను కదా మందంగా రావడానికి, అది పెట్టాను. ఇప్పుడు రెండోది కూడా మనకి ఎడ్జ్ లాస్ట్ కచ్చుకల్లి పెట్టాం కదా, వచ్చింది కదా కుట్టు. ఇప్పుడు కచ్చుకల్లి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. చివరి నుంచి మొదలుకి మనం స్టార్టింగ్ మొదలు పెట్టాం షేప్ బెల్ట్ని, చివరికి వచ్చింది, చివరి దానికి ఆడ ఆగింది కదా, మళ్ళీ చివరి పెట్టి మళ్ళీ మొదటి దానికి ఆడ ఆగాలి మనం. ఇలా కుట్టేసి పెట్టుకుంటే మనకి హ్యాండ్స్ ఎలాగైతే మనకి తిరగా బాల్లో లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి క్రాస్వి, ఇవి కూడా అలానే వస్తాయి నీట్గా. దాన్ని మళ్ళీ నేను రివర్స్ చేసేసి ఆ లైనింగ్ కల్లి ఇంకో కుట్టు పెడుతున్నాను. రెండు షేప్ బెల్ట్లు అర్థమవుతాయి చూడండి. ఇప్పుడు మనకి పాదం కింద ఉంది కరెక్ట్గా 2 ఎడ్జెస్ చివర్లు, మొదలు అటు ఒక మొదలు ఉంది, అటు చివరిలో ఒక మొదలు ఉంది, మధ్యలో ఉంది మాత్రం ఎడ్జెస్. ఇదే కాదనుకుంటే షేప్ బెల్ట్ చాలా రకాలుగా వేసుకోవచ్చు. ఇంకా అసలు లోపలికి కనపడకుండా ఫ్రంట్లో క్లాత్ కనపడకుండా ఇన్విజిబుల్గా వేసుకోవచ్చు, లేదా పైన కుట్టేసి కింద లోపలికి మడత పెట్టేసుకోవచ్చు. ఇదైతే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో నేర్చుకునే వాళ్ళకి, ఇంట్లో కుట్టుకోవాలి ఎప్పుడో నేర్చుకొని వదిలేసాం మేము అనే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా పోస్ట్ చేస్తాము. అలా కూడా కుట్టి అలా షేప్ పట్టీలకు కూడా అలా ఎక్స్ట్రా క్లాత్ తీసేసాము. అలా 2 రెడీ అయిపోయినాయి చూడండి, 2 కరెక్ట్గా వచ్చేసినాయి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ చూడండి, నేను ఫ్రంట్ డాట్కి 2.5 తీసుకున్నాను, డాట్ కోసం కూడా 2.5 తీసుకున్నాను. తన సైజు, ఆ కస్టమర్ సైజ్ వచ్చేసి 38, నాకు 2.5 సరిపోతుంది. మీరు ఏదన్నా చెస్ట్ హెవీగా ఉంది అనుకుంటే ఆ 2.5 ప్లేస్లో ఒక 1/4 ఇంచు లేదా 3 అలా పెట్టుకోవచ్చు. లేదు ఇంకా తక్కువ ఉంది అనుకుంటే 2.5 అలా పెట్టేసుకోవచ్చు. ఈ డాట్ మాత్రం మనం చెస్ట్ని బట్టి పెట్టుకోవచ్చు. ఉక్సులు పట్టి డాట్కి మనం ఆది బ్లౌజ్లో చూసి పెట్టచ్చు మీరు. లేదు అనుకుంటే 3 భాగాలు చేసేసి 2 భాగాల పైకి ఒక భాగం కిందకు ఉండేటట్టు పెట్టుకోవచ్చు. మీరు ఉక్సులు పట్టికి తీసుకున్న క్లాత్ని 3 భాగాలు చేయండి. 3 భాగాల్లో 2 భాగాలు పైకి ఉండాలి, ఒక భాగం కిందకు ఉండాలి, మధ్యలో కుట్టు ఉండాలి. మనకి సంక వైపు వేసే డాట్ కాడికి వచ్చేసరికి 3వ డాటు ఫ్రంట్ డాట్ని పట్టుకొని అలా మూలక లాగితే కరెక్ట్గా క్రాస్ వస్తుంది, అది మూలక వేసుకోండి. లేదా మీరు ఆది బ్లౌజ్ పెట్టినప్పుడు మార్కింగ్ పెట్టుకోవచ్చు. మనకు ఆటోమేటిక్గా కింద మెయిన్ డాట్ పూర్తి అయిపోగానే చంక డాట్ కోసం అసలు క్లాత్ ప్రిపేర్ అవుతుంది. మనం లాగితే జస్ట్ అలా పట్టుకొని ఇలా అంటే వచ్చేస్తుంది. చూడండి 3 పర్ఫెక్ట్గా వచ్చినాయి. మీకు రివర్స్ చేసి కూడా చూపిస్తాను.
ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో దానికి కూడా ఇది మీ ఆది బ్లౌజ్ ఎలా ఉంది, మీ డాట్ పొడవు ఎంత ఉంది, డాట్ కూడా మీరు కొలుచుకోవచ్చు. డాట్ పొడవులు కూడా అది ఎంత ఉందో సేమ్ యాజ్ ఇట్ చూసి అలా పెట్టేసుకోవచ్చు. ఇది ఓన్లీ మనకి ఇంట్లో ఉండి మన బ్లౌజ్ మనం కుట్టుకోవాలి నేను అనుకునే వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. 1కి 2 సార్లు చూడండి, చూసి అబ్జర్వ్ చేసి కొట్టండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాము. లేదా మీకు ఏదైనా వేరే సైజ్ ఏదైనా పలానా ఈ సైజులో మాకు బ్లౌజ్ కటింగ్ కావాలి అని అంటే అది కూడా కామెంట్ చేయండి, వెంటనే అప్లోడ్ చేస్తాము. నేను అలా క్లాత్ని ఆ స్క్రూ డ్రైవర్ పెట్టి అలా లోపలిది కొంచెం నెట్టుకొని వేలుతోటి చూసుకొని పెట్టుకుంటాను. మనకు అర్థమవుతుంది వేలు పెట్టగానే ఆ లైనింగ్ కింద క్లాత్ ఉందా లేదా అనేది మనం వేలుతోటి అలా ట్యాప్ చేస్తే అర్థమవుతుంది. చూడండి రెండోది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. రివర్స్ చేసి కూడా చూపిస్తున్నాను. మనకు మెయిన్ డాట్ ఒకటి పర్ఫెక్ట్గా వస్తే మిగిలిన 2 డాట్స్ బాగా వస్తాయి. ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మెయిన్ డాట్ మాత్రం చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుందాం. షేప్ బెల్ట్కి చూడండి నేను కట్ చేసేటప్పుడే 1/4 ఇంచ్ క్రాస్గా తీసాను. ఇటు ఆ ఒక చిన్న పాదం ద్వారా ఎక్స్ట్రా వదిలేసి బ్లౌజ్ని పెట్టాను. అలా పెడితే మనకి ఉక్సులు పట్టి కాజాలు పట్టి జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ సైడ్ కూడా బాగా వస్తుంది బ్లౌజు. కుట్టేసేటప్పుడు మెయిన్ డాట్ని కొంచెం లోపలికి మడత పెట్టేసి వేసేసాను చూడండి. సేమ్ అది కూడా అలానే. ఆ వేలుతోటి ఫ్రంట్ డాట్ని మడత పెట్టేస్తే సరిపోతుంది. ఫ్రంట్ డాట్ మీద మాత్రం కుట్లు వేయమాకండి, దాంతో మొత్తం కలిపేసి అయితే కుట్టకండి. నేను లాక్ చేశాను. ఇది ఆప్షనల్, మిషన్ ఉంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. పైన టాప్ స్టిచ్ ఒకటి వేసాను. ఇప్పుడు ఇందాక మనం నెక్ కట్ చేసేటప్పుడు నెక్ కాడ రౌండ్ తీసాను కదా, అక్కడ క్లాత్ అది ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం ఆ క్లాత్ పక్కన పెట్టేశాను. ఇది మెయిన్ పార్ట్ జాయింట్ చేసి కట్ చేసేటప్పుడు మెడలో తీసాం కదా అది. ఇవే ఇవ్వాలని ఏం లేదు, మీరు కటింగ్లో కూడా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. అలా కాజాల పట్టీ కోసం మెయిన్ పార్ట్ని కలిపేసి ఒక 1/2 ఇంచ్ మడత పెట్టేసి జాయిన్ చేసుకున్నాను. ఉక్సుల పట్టీ కోసం లైనింగ్నే వాడుతున్నాను, మెయిన్ వాడిన అవసరం లేదు ఉక్సుల పట్టీకి. మనం కాజాల పట్టీకి అయితే మెయిన్ క్లాత్ కూడా వాడతాము. ఇది గమనించండి, ఉక్సులు పట్టి వేసేటప్పుడు నేను మధ్యలో చిన్న టక్ పెట్టాను, చిన్న మడత పెట్టాను. మనకి ఉక్సు పట్టి స్టార్టింగ్కి లోపల రివర్స్ చేసి కుట్టేదానికి క్లాత్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ చిన్న కుట్టు మడత పెట్టామంటే మనం కుట్టు రివర్స్ చేసుకొని వచ్చినప్పుడు కూడా పట్టి పక్కకు కూడా బాగా వస్తుంది, క్లాత్ ఫ్రీగా ఉంటుంది. లేకపోతే పట్టేసినట్లుగా ఉగ్గు వచ్చింది ఉక్సు పట్టి కాడ. చిన్న మడత, ఒక పాదం అంత మడత సరిపోతుంది.
ఇప్పుడు ఒకసారి కొలుచుకోండి మీరు ఉక్సులు పట్టీని, మెడని. ఇందాక నేను కటింగ్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను. అది నేను తర్వాత ఉక్సులు పట్టి కాజాల పట్టి చెప్తానన్నాను కదా, ఇది ఈ పట్టీ కాడ వేసినాక నాకు ఒక 1/2 ఇంచు డిఫరెన్స్ వచ్చింది. అది కొలుచుకొని కుట్టేసి కట్ చేసేసాను. ఉక్సులు పట్టి కాజా పట్టి 2 వేసినాక 2 కొలుచుకొని మనం ఒక్కసారి మెడ కొలుచుకున్నాము అంటే ముందు మెడ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ముందుకి వెనక్కి లేకుండా జారకుండా బాగుంటుంది. సేమ్ కాజా పట్టి కూడా అలానే కుట్టేసి మడత పెట్టేసి కుడుతున్నాను. ఫస్ట్ కుట్టేటప్పుడు కింద ఎడ్జ్ బాగా ఉంటుంది కదా, అది లోపలికి మడత పెట్టేసి పెట్టుకుంటే బాగుంటుంది. అక్కడే ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి మనం ఇంకొక కుట్టు వేయాలి. మధ్యలో కాజాలు వేస్తాం. ఒక్కసారి ఇందాక మనం ఉక్సులు పట్టి కొలుచుకున్నాం కదా, కొలుచుకొని ఎక్స్ట్రా తీసేసాం కదా. ఇప్పుడు చూడండి, దీనికి కూడా సేమ్ అలానే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. అది నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్తో కొలిచి చూస్తున్నాను. చూడండి, బ్లౌజ్తో కొలిచిన నాకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అలానే వచ్చింది కరెక్ట్గా. ఆ 1/2 ఇంచుని కుట్టేస్తున్నాను, కుట్టేసి తీసేస్తాను. ఓకే, ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కింద పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి జాయిన్ చేద్దాము. ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి మెడలు జారకుండా ఉంటాయి ఇలా కుడితే. మనకి అది పట్టుకొని జాయిన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు పట్టుకున్నాక మనకి మెడ వైపు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి క్లాత్. షోల్డర్ వైపుకి వెళ్ళేసరికి తక్కువ కుట్టాలి, అంటే క్రాస్గా. మీకు గీసి చూపిస్తాను చూడండి, డీస్ పెట్టి అర్థమవుతుంది మీకు. ఇలా కుట్టు థిక్ కలర్ కావడానికి కనపట్టలేదు అనుకుంటా. అదిగోండి, మెడ వైపు ఎక్కువ పెట్టాను కుట్టు, షోల్డర్ వైపు తక్కువ పెట్టాను. అంటే మనకి మెడ జారకుండా, భుజం జారకుండా ఉంటుంది అలా పెట్టుకుంటే. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం షోల్డర్ దగ్గర క్లాత్ ఉంటుంది కదా, ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసింది, అది ఎప్పుడు కూడా మనకి ప్లెయిన్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా దేనికైనా సరే వెనక వైపుకు ఉండాలి. హ్యాండ్ అది కొంచెం నేను మధ్యలో పెట్టుకొని కొలుచుకున్నాను, నాకు కరెక్ట్గా సరిపోయింది. మీరు అలా కొలుచుకొని చూడండి. లేదా మీరు స్టార్టింగ్ స్టేజ్ ఇప్పుడే కుట్టుకుంటున్నాము అంటే మధ్యలో నుంచే స్టార్ట్ చేయండి. షోల్డర్ కాడ నుంచే బ్లౌజ్ని పెట్టేసుకొని హ్యాండ్ని పెట్టేసుకొని అక్కడి నుంచి అటు సైడ్ కుట్టేసి ఇటు సైడ్ అలా రివర్స్ చేసుకొని కుట్టుకోండి, మీకు నీట్గా వస్తుంది. 1-2 జాయింట్లు మీరు అలా కుట్టేశారంటే నిదానంగా ఇలా కూడా అలవాటైపోతారు. సేమ్ ఇది కూడా అలానే ఆ షోల్డర్ కాడ ఖర్చు భాగాన్ని వెనక్కి నెట్టేశాను, హ్యాండ్ అలా కొలుచుకున్నాను, సైడ్ నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను. మీరు ఇప్పుడే కుట్టుకున్న వాళ్ళైతే మాత్రం మధ్య నుంచే స్టార్ట్ చేయండి. షోల్డర్ కాడ నుంచే హ్యాండ్ మిడిల్ పాయింట్ని పెట్టుకొని అక్కడి నుంచే స్టార్ట్ చేయండి కుట్టడం.
ఇప్పుడు అలానే మొత్తం నడుము వైపు కూడా క్లాత్ అలా పెట్టేసుకొని కుట్టేసుకుందాం. నడుముకి, హ్యాండ్స్కి, మెడకి అన్నిటికీ పైపింగ్ వేస్తున్నాను. చూడండి, థ్రెడ్ని అలా లోపలికి పెట్టేసేసి అలా మడత పెట్టేసి పాదం కింద పెడదాము. చూడండి, మనకి థ్రెడ్ లోపలికి వెళ్ళేసి ఖర్చు లోపలికి నెట్టిపోయి వెనక్కి పక్క కిందకి పక్కన నెట్టేసేసి థ్రెడ్ లోపలికి పెట్టి మన వేళ్లతోటి సర్దుకుంటా వస్తే నీట్గా వస్తుంది పైపింగ్. కుట్టు కూడా నార్మల్ పాదం అయినా సరే కుట్టు కూడా కరెక్ట్గా పడుతుంది. చూడండి, థ్రెడ్ లోపలికి పెట్టినాక జాగ్రత్తగా అలా మడత పెట్టి వేళ్ళతోటి పట్టుకుంటున్నాను. నేను బ్లౌజ్ని లాగట్లేదు, థ్రెడ్ని లాగట్లేదు, జస్ట్ సర్దుతున్నాను అంతే. అలా పైన పక్కన ఇప్పుడు ఆ లోపలికి మడచిపెట్టిన ఖర్చు ఉంటుంది కదా, అక్కడికి వచ్చేటట్టుగా ఇంకొక కుట్టేసుకోండి. నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. చూడండి, ఫ్రంట్ బ్యాక్ కూడా నీట్గా ఫినిషింగ్ వచ్చింది. మళ్ళీ చూడండి, థ్రెడ్ అలా లోపలికి పెట్టేసేసి మడత పెట్టి వేళ్ళతోటి సర్దుతున్నాను. మీరు తాడుని లాగన అవసరం లేదు, బ్లౌజ్ని నెట్టన అవసరం లేదు. జస్ట్ మన వేళ్ళతోటి సర్ది కరెక్ట్గా పైపింగ్ని పట్టుకుంటే చాలు. నార్మల్ పాదంతో కూడా ఈజీగా పైపింగ్ వేసుకోవచ్చు. చూడండి, నడుము కూడా అయిపోయింది. సేమ్ ఇది కూడా అంతే.
చూడండి, మెడకి నెక్ కూడా పెడుతున్నాను. అలానే పెట్టేసేసి థ్రెడ్ లోపల పెట్టేసేసి మడత పెట్టి చివరి ఒక 1/2 ఇంచ్ ఉంచాను కదా, అది లోపలికి మడత పెట్టాలి. మనం థ్రెడ్ పెట్టినాక క్లాత్ లోపల వైపుకి మడత పెట్టుకోవాలి. ఇంకా చిన్న రఫ్ లాగండి. స్టార్టింగ్లో ఈ కార్నర్ దగ్గర కొంచెం కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఇది పైపింగ్ మాత్రం మీరు 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసి ఎలా పట్టుకుంటున్నాను, కుట్టు ఎలా పడుతుంది చూసి జాగ్రత్తగా వేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, 12వ నెంబర్ పైపింగ్ థ్రెడ్ అయితే బాగా వస్తుంది. మీకు నార్మల్ చిన్న మిషన్ మీద కూడా బాగా వస్తుంది. అలాగే మళ్ళీ లోపలికి మడత పెట్టాం కదా మనం పైపింగ్ కోసం తీసుకున్న క్లాత్ని, అది ఉన్నంత ఒక కుట్టు, ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో వస్తుంది ఒక కుట్టు. అది కూడా అలా నీట్గా వేసేసేయండి. ఈ లోపలికి మడత పెట్టింది చూసి ఒకసారి మళ్ళీ ఏదైనా వచ్చి సర్దుకొని రఫ్ లాగి తీసేసేయండి. ఇంకా మనకి బ్లౌజ్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుందాం. మనకి షోల్డర్ ఉంటుంది కదా, హ్యాండ్ కాడ మెయిన్ పార్ట్, షోల్డర్ కాడ కరెక్ట్గా స్ట్రైట్గా పట్టుకొని హ్యాండ్ సైడ్ జాయింట్ చేసుకోవాలి. స్ట్రైట్గా పట్టుకొని మడత పెట్టండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి నేను ఇందాక మార్కింగ్ వీల్ తోటి మార్క్ పెట్టుకున్నాను కదా, నాకు అది కనపడుతుంది అక్కడ. మీకు చూపించడానికి ఆది బ్లౌజ్ కూడా పెడుతున్నాను, ఒకసారి చూసుకోండి మీరు. ఆది బ్లౌజ్ తోటి లూజ్ మార్క్ చేసుకున్నాను, రఫ్ లాగాను. ఒక్కసారి చంక క్రాస్ మొత్తం చెక్ చేసుకోండి బ్లౌజ్ తోటి, ఆది బ్లౌజ్ తోటి. ముందు ఏదైనా ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చేటట్టు పెట్టుకోకుండా బ్యాక్ పార్ట్ పైకి వచ్చేటట్లే కుట్టండి ముందు. చూడండి, నాకు ఆ లైన్ గీత కనపడుతుంది కదా, నేను మార్క్ పెట్టినప్పుడుది నాకు కరెక్ట్గా అక్కడికే వస్తుంది. అది బ్లౌజ్ కూడా అలా కిందది కూడా ఒకసారి చూసుకొని ఖర్చు 2 వైపులా ఒకే చోట ఉందా లేదా చూసుకొని కుట్టు లాగిచ్చేసేయండి. కింద నా కుట్టు బారు కిందకి లాగేటప్పటికి నేను ఒకసారి నడుము కూడా కొలుచుకుంటున్నాను, అటు ఇటు మార్కింగ్ పెట్టుకుంటున్నాను. నాకు నేను పెట్టుకున్న మార్కింగ్ మీద ఒక్క పాదం కాదు, ఒక 1/2 ఇంచు లోపలికే వచ్చింది. సేమ్ కింద కూడా అలానే ఉక్సులు పట్టి ఇది కాజాల పట్టీది కొలిచి ఒక మార్క్ పెట్టుకోండి. అన్ని బ్లౌజులకి మనం కరెక్ట్గా కటింగ్ కాడ పెట్టుకున్న మార్కింగే రావాలని లేదు, ఒక 1/2 ఇంచు అటు ఇటు అవుతాయి కరెక్ట్గా. సేమ్ అలానే ఒక 3 కుట్లు వేసేసి అంచులు కుట్టేసేయండి. కుట్టు స్ట్రైట్గా ఉండాలి, అది మాత్రం చూసుకోండి. లేదా మీరు బిగినర్స్ అయితే ఇప్పుడే కుడుతున్నామంటే అటొక కుట్టు ఇటొక కుట్టు 2 వైపులు వేసుకొని బ్లౌజ్ మొత్తాన్ని ఒకసారి కొలుసుకొని తర్వాత కుట్లు వేసేసుకోండి. ఇంకా మా ఛానల్ నుంచి మీకు ఏదైనా కొత్త మోడల్స్ బ్లౌజ్ కటింగ్స్ కావాలన్నా, స్టిచ్చింగ్ కావాలన్నా, లేదా ఫ్రాక్స్ అయినా ఏమైనా సరే వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. మీరు ఏ వీడియో అడిగితే ఆ వీడియో పెట్టేస్తాము.
మీ పర్టికులర్గా ఒక సైజు పెట్టి ఆ సైజ్ మెజర్మెంట్స్ తోటి కావాలన్నా కానీ అది కూడా పెట్టేస్తాము. ఇలా మరిన్ని మోడల్స్ మేము అప్లోడ్ చేయడానికి, మేము ముందుకు వెళ్ళడానికి మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెలవంక @2025. సేమ్ అటువైపు కూడా అలానే ఆ హ్యాండ్ కూడా తీసుకొని ఈ హ్యాండ్ మీద పెట్టుకొని చూస్తున్నా. మీరు ఆది బ్లౌజ్ ఉంది కదా, కొంతమందికి ఏంటంటే కుడి చెయ్యి ఎడం చెయ్యి తేడా ఉంటుంది. ఒక చెయ్యి కొంచెం లావుగా, ఒక చెయ్యి కొంచెం సన్నగాల. మీరు డైరెక్ట్గా ఆది బ్లౌజ్ తీసేసుకొని, ఈ కస్టమర్కి అయితే 2 ఓకే, మీరు ఆది బ్లౌజ్ తీసుకొని కొలుచుకోండి. ఒకసారి డిఫరెన్స్ ఉంది అనిపించమని ఒకసారి కొలుచుకొని చూసుకోండి. కొలిస్తే మంచిదే కదా. సేమ్ దీనికి కూడా అలానే సర్దుకొని ఒకసారి చంక క్రాస్ చూసుకుందాం. చూడండి, నేను మార్కింగ్ వీల్ పెట్టి మార్క్ చేశాను, అక్కడ ఒక లైన్ గీసాను. ఈ హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ వైపు పైకి వస్తుంది. ఈ కుట్టేసేటప్పుడు కూడా మనకి కింద పైన ఖర్చులు 2 ముందు వైపుకే ఉండాలి, అవి సమానంగా ఉండాలి. అంటే మనకి చంకలో ఇంటూ షేప్ అంటాం కదా, ప్లస్ మార్క్ అని చెప్పేసి, అలాగనమాట. సేమ్ దీనికి కూడా అలానే 3 కుట్లు వేసేసి ఎక్స్ట్రా ఒకటి ఖర్చుకేసేసి ఖర్చు తీసేసి ఓవర్లాక్ చేసేసుకుందాం. ఇదైతే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో కుట్టుకొని మా బ్లౌజ్ మేమే కుట్టుకోవాలి పైపింగ్ తోటి అనే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. లేదా మేము బయట కస్టమర్లకు కూడా కుడతామంటే మీకు ఎలా కావాలి అంటే అలా కామెంట్ చేయండి, మేము అలా కట్ చేసి